నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇచ్చిన హామీలకు కట్టుబడిన ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి పట్ల దుష్ప్రచారం తగదు. వైసీపీ నేతల తీరుపై టీడీపీ డివిజన్ ఇన్ఛార్జీల ఆగ్రహం. కూటమి సర్కార్ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడం దారుణం. చంద్రబాబు ప్రభుత్వ తీరుపై వైసీపీ నేతల నిరసనలు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఓట్ చోర్ గద్దీ చోర్ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి. సంతకాల సేకరణ ద్వారా పార్టీ నేతల పిలుపు. ఇచ్చిన హామీలకు కట్టుబడి కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి కడప నగరాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తుండగా వైసీపీతో పాటు ఆ పార్టీకి కొమ్ము కాసే సాక్షి పత్రిక దుష్ప్రచారం చేయడం తగదని 31, 41, 43 డివిజన్ టీడీపీ ఇన్ఛార్జీలు నాయబ్, అఫ్జల్, యూనుస్లు తెలిపారు. షహమీరియా బ్రిడ్జ్ పనులు జరిగే ప్రాంతాన్ని వారు పరిశీలించి మీడియాతో మాట్లాడారు. గత ఆదివారం షహమీరియా మసీద్ బ్రిడ్జ్, లా కళాశాల బ్రిడ్జ్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డిలు శంకుస్థాపన చేశారని, అయితే ఈ పనులు చేపట్టడాన్ని సహించలేని వైసీపీ నేతలు ప్రజలను తప్పుదారి పట్టించేలా వ్యవహరించడం తగదన్నారు. 2023లోనే ఈ పనులకు శంకుస్థాపన చేశామని, జీవో తెచ్చామని చెబుతున్న వైసీపీ నేతలు ఇంతవరకు ఆ నిర్మాణాలు ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కడప నగరాభివృద్ధి కోసం శ్రీనివాసులరెడ్డి చేస్తున్న కృషిని గుర్తించాలన్నారు. పనుల విషయాన్ని ఆయన సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లడమే కాకుండా సత్వరమే చేపట్టాలని నిరంతరం శ్రమిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. షహమీరియా మసీద్ బ్రిడ్జి లేకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రజల ఇబ్బందులు, సమస్యలు చూసిన మాధవిరెడ్డి, శ్రీనివాసులరెడ్డి నేడు అందుకనుగుణంగా పనులకు శ్రీకారం చుట్టారన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయడమే మాధవిరెడ్డి, శ్రీనివాసులరెడ్డికి తెలుసునని, అన్ని అంశాలు కడప నగర వాసులు అర్థం చేసుకుంటారన్న ఆశాభావాన్ని వారు ఈ సందర్భంగా వ్యక్తం చేశారు. ఆదివారం రోజున మన షహమీరియా లా కాలేజ్ బ్రిడ్జి శంకుస్థాపన మన గౌరవనీయులైన పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులరెడ్డి గారు మరియు మన కడప విప్ ఎమ్మెల్యే గౌరవనీయ శాసనసభ్యురాలు కూటమి ప్రభుత్వం వచ్చి ఒక్క సంవత్సరంలోనే కడప నియోజకవర్గంలో ప్రతి ఒక్కటి అభివృద్ధి చేస్తున్నారు. చెప్పిన మేనిఫెస్టో మన ఎలక్షన్లో చెప్పిన మాధవిరెడ్డి గారు, పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులు గారు చెప్పిన మాట ప్రకారం ప్రతి ఒక్కటి కడప అభివృద్ధి కోసం పనిచేస్తూ నిరంతరం కృషి చేస్తూ ప్రజల మధ్యలోనూ ఉంటూ చెప్పిన వాగ్దానాలు ప్రతి ఒక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు షహమీరియా బ్రిడ్జ్, లా కాలేజ్ బ్రిడ్జ్ ఎన్నికల మేనిఫెస్టోలో కడప ప్రజలకు వాగ్దానం ఇవ్వడం జరిగింది. వాగ్దానం ఇచ్చినట్టుగానే వచ్చిన సంవత్సరంలోనే మన గౌరవనీయ నారా చంద్రబాబు నాయుడు సార్ దగ్గరికి మన కడప పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులరెడ్డి గారు మరియు మాధవి మేడం గారు ఎన్నోసార్లు తిరిగి మన సొంత పనులు మనమే చేసుకోవడం కష్టమైన ఈ రోజుల్లో కడప ప్రజల కోసం ఇటు షహమీరియా ప్రజలు, అటు 31వ డివిజన్, 41వ డివిజన్, 43వ డివిజన్ జనాల కోసం అతను ఎన్నిసార్లు తిరిగి మన గౌరవనీయులైన పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులరెడ్డి గారు ఎన్నోసార్లు మన ముఖ్యమంత్రి గారి దగ్గరికి తిరిగి ఆ పని అయిపోయి వస్తే ఈరోజు మీరు జనాలు ముక్కులు వేలేసుకున్నారు అంటున్నారా? ఎలా చెప్తున్నారండి మీరు ఆ మాట? జనాలు ముక్కులు వేసుకుంటారు అనేది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్క పని చేస్తుంటే, అభివృద్ధి చేస్తుంటే షబాష్ అనిపించుకునేలా మేముంటే మీరు చెప్తారు పేపర్లో ముక్కున వేసుకున్నారని చెప్పేసి. ఇది చాలా చిల్లర రాజకీయం సార్. దయచేసి ఇలాంటి రాజకీయాలు చేయొద్దండి. ఎందుకంటే ఇప్పుడు మీరు 2023లో శంకుస్థాపన చేశాము, మేము అన్నీ చేశామంటున్నారు, జీవోతో సహా చూపిస్తారు. శంకుస్థాపన చేశారు, పనులేవి చేసి చూపించాలి కదా. కూటమి ప్రభుత్వం వచ్చింది, మాట ఇచ్చినాము, మాట ప్రకారంగానే చేసి చూపిస్తున్నాము. అందులో మీరు ఎందుకు ఇంత ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏముందో, ఎందుకు ప్రెస్ మీట్లు ఇంత పెడుతున్నారు, ఎందుకు అంత హడావిడి చేస్తున్నారో మాకు అర్థం కావడం లేదు. మీరు జీవో పాస్ చేసినారంటారు, బాగానే ఉంది, మీరు ఎందుకు చేయలేదండి? దయచేసి మీరు ఎందుకు చేయలేదు చెప్పండి. ఎందుకంటే చేసింది చూపిస్తున్నాం, చూపించిందే చేస్తున్నాం, చెప్పిందే చేస్తున్నారు. అది మా కూటమి ప్రభుత్వం, మన శ్రీనివాసులరెడ్డి అన్నగారి మాట, మా మాధవక్క మాట. దయచేసి ఈ విషయాన్ని నిజమే ఎప్పుడు, అబద్ధమే ఎప్పుడు. దయచేసి ఇవన్నీ మన కడప ప్రజలు అర్థం చేసుకున్నారు, అర్థం చేసుకుంటారు. ఏమంత
మన దేవుని దయ వల్ల మన కడపలో జనాలు అంత తెలివి తక్కువ మనుషులు ఏం కాదు, అందరు చదువుకున్న వ్యక్తులే, గుణవంతులే, అందరికి తెలిసింది, అందరి జ్ఞానం ఉంది. అందరికీ ఇప్పటి కాలంలాగా పాతకాలంలాగా ఇప్పుడు ప్రపంచం లేదండి. ఇప్పుడు ప్రపంచం మారింది. టోటల్ నెట్వర్క్స్, మన డెవలప్మెంట్ అన్నీ ప్రతి ఒక్కటి ఉంది. నిజం, అబద్ధానికి అబద్ధం ఉంది. దయచేసి ఇవన్నీ కడప ప్రజలు అందరూ గమనించగలని విన్నపం చేసుకుంటానండి. అందరికీ నమస్కారం. నిన్న కాక మొన్న మనం ఏదైతే షామిరియా మరియు లా కాలేజ్ బ్రిడ్జ్ శంకుస్థాపన చేశామో దానిపైన ఈ వైసీపీ పార్టీ ఏదైతే రాగ్దాంతం చేస్తూ ఉందో, చీప్ పాలిటిక్స్ ప్లే చేస్తూ ఉందో దాని సందర్భంగా ఈరోజు మాట్లాడదలుచుకున్నాము. ఈరోజు ఒక కార్పొరేటర్ మాట్లాడతాడు, ఎప్పుడో మన లాస్ట్ ఎంపీ తెచ్చినారు దీనికి, అప్పుడు ఫండ్స్ ఇప్పుడు మేము శంకుస్థాపన చేస్తున్నట్టు. ఇది అప్పుడు ఫండ్స్ కాదయ్యా, మీరు చదువుకున్నారా, చదువుకోలేదు, స్కూల్ చదివినారా, అర్థం కావడంలా. ఈ ప్రొక్యూర్మెంట్ పోర్టల్ ఏదైతే ఉందో చేయండి, లేకపోతే మీకు చేత కాకపోతే ఆర్టీఐ యాక్ట్ వేయండియా. ఆర్టీఐ యాక్ట్ వేస్తే, ఆర్టీఐ యాక్ట్ వేస్తే, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ వేస్తే మీకు తెలుస్తుంది కదా చిట్ట మొత్తము. మీరు కార్పొరేషన్ ఫండ్ తీసుకురాలే, కార్పొరేషన్ ఫండ్తో చేయడంలే, ఇది స్టేట్ స్పెషల్ ఫండ్. చంద్రబాబు సార్ దగ్గర 10 సార్లు 100 సార్లు తిరిగి వీళ్ళు కార్పొరేషన్ వాళ్ళు సపోర్ట్ చేయడంలే, కార్పొరేటర్లు సపోర్ట్ చేయడంలే, స్థానిక కార్పొరేషన్ మొత్తం ఉంది వాళ్ళు సపోర్ట్ చేయడంలే అని చెప్పి మన చంద్రబాబు సార్ దగ్గర తిరిగి స్టేట్ స్పెషల్ ఫండ్ గ్రాంట్ చేసుకొని ఇది చేస్తున్నామే తప్పితే వీళ్ళేదో అజ్ఞాతంలో ఏమీ తెలియకుండా అన్నది వాస్తవము. ఇది ప్రజలకు అందరికీ తెలుసు. ఇంకోటి అంటాడు ఏదో జీవో అంటాడు, ఎప్పుడుదో జీవో అంటాడు. ఇది తప్పు, చాలా తప్పు. దీని గురించి ప్రజలకు అందరికీ తెలుసు ఏం జరుగుతూ ఉండేది అనేది, పని ఎవరు చేస్తున్నారు అనేది ప్రజలకు అందరికీ తెలుసు. నిన్న 28వ తేదీ ఈడ బుగ్గంగ ప్రాజెక్ట్ మా వాసు అన్న మేడం, ఎమ్మెల్యే గారి మేడం శంకుస్థాపన చేశారు. అందుకు ఈ వైసీపీ వాళ్ళు అబద్ధ మాటలు చెప్పి ప్రజలకి భయాందోళన చేస్తున్నారు. వీళ్ళు జీవో నంబర్ ఏదో ఫేక్ జీవోలు, తెల్ల కాగితాలు తీసుకొని వచ్చి ఎల్లో లైన్ అండర్లైన్ చేసి ఈ జీవో ఆ జీవో అని అంటున్నారు. మీరు పనులు ప్రారంభం చేసినప్పుడు, శంకుస్థాపన చేసినప్పుడు చేయొచ్చు కదా, ఎందుకు అట్టే వదిలిపెట్టేస్తున్నారు? మీ పార్టీ ఆఫీస్ అయితే 6 నెలల్లో ఇంత పెద్ద పార్టీ ఆఫీస్ కట్టారు మీకోసం, మీ ప్రయోజనం కోసం, మీ పార్టీ ప్రయోజనం కోసం, సొంత ప్రయోజనాల కోసం. కానీ ప్రజల కోసం ఎన్ని సంవత్సరాల నుంచి ఇబ్బంది పెట్టారు, ఎంతమందికి ఇబ్బంది పెట్టారు? మీకు ప్రజల గురించి ఏదైనా బాధ కలిగి మీకేమైనా మనసు ఉంటుందా? ప్రజలకు ఏమైనా సేవ చేయడానికి? ఏ ప్రకారంగా మీకు చిత్తశుద్ధి లేదు. దసరా ఉత్సవాలలో భాగంగా కడప నగరంలో బిందె సేవ కార్యక్రమం ఘనంగా సాగింది. మూలా నక్షత్రం సరస్వతీదేవి అమ్మవారి అలంకారం సందర్భంగా బిందె సేవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. 108 మంది యువకులు అమ్మవారి బిందెను నగరంలోని ప్రధాన వీధుల ద్వారా గ్రామోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్యులు అమ్మవారి బిందె కలశానికి టెంకాయలు కొట్టి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు కన్యకాంబ స్తుతిని జై వాసవాంబ అంటూ నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు కన్యకాంబ స్తుతిని జై వాసవాంబ అంటూ నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. ఈ కార్యక్రమంలో శ్రీ ఆర్యవైశ్య యువజన సంఘం ప్రతినిధులు, ఆర్యవైశ్య ప్రముఖులు ఇంకా పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.
విదేశాలలో భారతదేశానికి ఉన్న మంచి పేరు ప్రతిష్టలు సర్వనాశం చేసి దొంగ ఓట్లతో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరుణంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ఓట్ చోర్ గద్దీ చోడ్ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఆ పార్టీ నేతలు పిలుపునిచ్చారు. కడప నగరంలోని 31వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, పీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి ఆదేశాల మేరకు ఓట్ చోర్ గద్దీ చోడ్ పేరుతో సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించిందని, ఈ హక్కుతో ప్రజలు స్వచ్ఛందంగా తమ ఓటును వేసుకుని తమకు నచ్చిన ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చే అవకాశం ఉందన్నారు. అయితే 2014 నుంచి ఆ విధానానికి తూట్లు పడ్డాయని, బీజేపీ ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలు తమకు ప్రజల ఆదరణ లేదని తెలుసుకుని ప్రజల ఓట్లను చోరీ చేసి అధికారంలోకి రావడం జరుగుతుందన్నారు. ఇదే విషయంగా తమ పార్టీ అగ్రనేత పోరాటం కొనసాగిస్తున్నట్లు వారు చెప్పారు. ఎన్నికలను ఓ ప్రహసనంగా మార్చి దొంగ ఓట్లతో అధికారంలోకి రావడం జరుగుతుందని, బీజేపీ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం పూర్తిగా లొంగిపోయి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం జరిగిందన్నారు. ఇప్పటికే ఈ ఓట్ల దొంగతనాన్ని వాస్తవాలను బహిర్గతం చేశామని వారు తెలిపారు. ఓట్ల దొంగతనానికి నిరోధానికి తాము సంతకాల సేకరణ చేపట్టామని, ఈ విషయంగా ప్రజలు చైతన్యవంతులు కావాలని కోరారు. రానున్న కాలంలో బీజేపీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కడప నగరం 31వ డివిజన్ మాజీ కార్పొరేటర్ అయిన నేను మా డివిజన్లో ఓట్ చోర్ గద్దీ చోడ్, ఓటు దొంగ గద్దె దిగు అనే ప్రోగ్రాంని ఏఐసిసి ఆదేశాల మేరకు, మన పిసిసి షర్మిలా మేడం రెడ్డి ఆదేశాల మేరకు ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాం అసలు ఉద్దేశం ఏమిటంటే, ఓటు హక్కు ప్రతి పౌరుడికి ఇచ్చింది రాజ్యాంగం. ఆ ఓటు హక్కును వాని ఇష్టం వచ్చినట్టు పార్టీకి వాని ఇష్టం వచ్చినట్టు మద్దతు వచ్చి ఎన్నుకోవడానికి ఒక రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కును వీళ్ళు దొంగతనం చేసి వాని హక్కును లాగొట్టున్నారు. అందుకే ప్రతి పౌరుడికి వాని హక్కు రావాలా అనేది మన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఒక ఉద్యమంలా చేస్తున్న ఈ ప్రోగ్రాంని మేము ఆయనకు మద్దతుగా కడప నగరంలో ఇంకా ఎన్ని సంతకాల సేకరణ మేము ఈ నెల 15 దాకా సేకరిస్తాము. ఈ ప్రోగ్రాంని రాహుల్ గాంధీ చేపట్టిన ఒక ఉద్యమాన్ని మేము ఖచ్చితంగా మద్దతు తెలుపుతాము. ప్రతి ఇంటి ప్రతి గుమ్మంపై సంతకాల సేకరణ చేస్తాము. ఇది అందరూ దీనికి మద్దతు ఇవ్వాల్సిందే. ఒక మతం అనేది లే, ఒక కులం అనేది లే. ఎందుకంటే అందరికీ ఓటు హక్కు ముస్లిమ్స్కి ఉంటుంది, హిందూస్కి ఉంటుంది, క్రిస్టియన్స్కి ఉంటుంది, దళితులకు ఉంటుంది. ఆయన హక్కు అది, ఆయన ఎవరికి వేసుకోవాలని ఆ హక్కు వానికి హక్కు ఇప్పించాలనేది మా ఆకాంక్ష. ఇట్లా దొంగతనం కాకూడదు. ఒకరి ఓటు దొంగతనం చేసుకొని వేరే వాడు వేసుకొని లబ్ధి పొంది నాశనం చేస్తున్నారు భారతదేశాన్ని. భారతదేశం అంటే ప్రపంచంలో జనాభాలో మొదటి ర్యాంకులో చేరుతున్న ప్రదేశం ఇది. ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఇప్పుడు భారతదేశం ఏం పరిస్థితుల్లో ఉంది, వాళ్ళకు భారతదేశంలో ఉండే ప్రతి యువకుడు డిగ్రీ చదువుకున్న వానికి కూడా ఉద్యోగం లేదు. అది ఆలోచించాలే కానీ ఎక్కడ చూసే మా హిందువుని ముస్లింని హిందూ వేల సంవత్సరాల నుంచి ఇక్కడ పుట్టి పెరిగినప్పటి నుంచి కలిసిమెలిసి ఉన్న హిందూ ముస్లిం సోదరులం మేము. ఒకరిని ఒకరు ప్రాణాలు ఇచ్చి ప్రాణాలతో ఏమంటే ధర్మం పైన అందరం నిలబడి ఈ ఓటు చోరీ కాకుండా ఓటు హక్కు కోసం ప్రతి పౌరుడికి ఓటు హక్కు ఇప్పించి ఆయన స్వేచ్ఛకు ఆయన ఇవ్వాలనేది మా ఆకాంక్ష. రాహుల్ గాంధీ గారు కూడా ఇదే చేస్తున్నారు. ఎన్నికలు న్యాయంగా నిష్పక్షపాతంగా 2014వ సంవత్సరానికి పూర్వం జరిగేవి. ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించి ప్రజలు తాము ఎన్నుకున్న ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చే భారత పార్లమెంటరీ సంప్రదాయం కొనసాగేది. ప్రపంచంలో భారతదేశానికి అత్యంత ప్రజాస్వామిక దేశం అని పేరుండేది. ఆ పేరును భారతీయ జనతా పార్టీ
ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అందరూ కలిసి సర్వనాశనం చేశారు. ఎన్నికలను ఓ ప్రహసనంలా మార్చారు. ఎన్నికల్లో ప్రజలు తాము వేసే ఓట్లను దొంగిలించి ఆ దొంగ ఓట్లను భారతీయ జనతా పార్టీకి మళ్లించి మెజారిటీ సాధించి దొంగ ఓట్లను మెజారిటీగా చూపించి ఆ మెజారిటీని ప్రభుత్వంగా తీసుకువచ్చి అందువల్ల కేంద్ర ఎన్నికల సంఘం భారతీయ జనతా పార్టీ కుమ్మక్కై ఏ విధంగా దొంగ ఓట్లు కొల్లగొడుతున్నారో, ఓట్లను చోరీ చేస్తున్నారో, ఓట్లను దొంగలిస్తున్నారో దీన్ని నిరోధించడానికి ఎవరి ఓటు వాళ్ళు పక్కాగా అసలైన ఓటరు తాము ఓటు వేసే విధంగా ఈ ఓట్ల దొంగతనాన్ని నిరోధించేందుకు ఈ సంతకాల సేకరణను చేపట్టాము. రాష్ట్రంలో డైనమిక్ లీడర్ వైఎస్ షర్మిలారెడ్డి గారి ఆదేశానుసారం ఏఐసిసి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంతకాల ఉద్యమాన్ని చేపట్టాం. దొంగ ఓట్లను అరికట్టేందుకు ప్రజలను చైతన్యవంతులు చేసి ప్రజల సంతకాలను సేకరిస్తున్నాం. ఈ దొంగ ఓట్లను నిరోధించడం, కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించి ఒత్తిడి తీసుకురావడం, ఎవరి ఓటు వాళ్ళు నిజంగా ఓటు వేసేందుకు ఈ సంతకాల సేకరణ ఉద్యమము ప్రారంభించాము. పేద విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించాలనుకున్నప్పుడు పీపీపీ మోడల్ అయితే అసాధ్యమని తెలిసి కూటమి సర్కార్ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయడం దారుణమని వైసీపీ నేతలు మండిపడ్డారు. కడప నగరంలోని అంబేద్కర్ కూడలిలో మెడికల్ కళాశాల ప్రైవేటీకరణపై వైసీపీ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాలన గాడి తప్పిందన్నారు. కోవిడ్ సమయంలో, కోవిడ్ తర్వాత ప్రజా ఆరోగ్యం సంక్షేమం పట్ల జగన్ తీసుకున్న నిర్ణయాలు గర్హనీయమన్నారు. రాష్ట్రంలో 11 మెడికల్ కళాశాలలే ఉండగా జగన్ అధికారంలోకి రాగానే ప్రతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టడమే కాకుండా 8,500 కోట్లతో 6 మెడికల్ కళాశాలను పూర్తి చేశారన్నారు. ఎన్ఎంసీ 50 సీట్లకు అనుమతి ఇస్తే నిర్వహించలేక వెనక్కి రాసిన ఘనత ఈ కూటమి ప్రభుత్వానిదని ధ్వజమెత్తారు. 5,000 కోట్లతో మెడికల్ కళాశాలలు పూర్తి చేస్తే పేదలకు ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా చెప్పారు. కానీ పీపీపీ మోడల్తో ముందుకు వెళ్తున్న కూటమి తీరును వైసీపీ వ్యతిరేకిస్తోందన్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. విజయవాడ నడిబొడ్డులో జగన్ అంబేద్కర్ విగ్రహం పెట్టి ఆయనకు ఇచ్చిన గౌరవం, అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ ప్రభుత్వం నిర్వహించాలని భావిస్తే వాటిని కూడా ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెట్టడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనమందరం కూడా ఈ 16 నెలల కూటమి ప్రభుత్వం పాలన ఏ విధంగా ఉందో అందరూ చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి సార్ తన టెన్యూర్లో 19 నుంచి 24 వరకు 2 ఇయర్స్ కోవిడ్ పోయిన తర్వాత కూడా ప్రజా ఆరోగ్యం పట్ల, ప్రజా సంక్షేమం పట్ల ఆయన తీసుకున్న వినూత్నమైన నిర్ణయాలందరూ కూడా అందరూ చూస్తున్నారు, అందరూ గర్విస్తున్నారు కూడా. ఆయన పాలనలో మేము పనిచేసినందుకు మేమంతా కూడా గర్వపడుతున్నాం. ఎందుకంటే యాజ్ అ డాక్టర్ కూడా మేము గమనిస్తే మెడికల్ అండ్ హెల్త్లో ఎంత గొప్ప సంస్కరణలు కానీ, ఎన్ని జాబ్ ఆపర్చునిటీస్ కానీ జగన్మోహన్ రెడ్డి సార్ టైంలో వచ్చినంత మనం గతంలో ఎప్పుడు రాలేదు. ఇంతకుముందు మనం చూస్తే ఓన్లీ 11 మెడికల్ కాలేజెస్ ఉంటే జగన్ సార్ అధికారంలోకి రాగానే 17 మెడికల్ కాలేజెస్కి శాంక్షన్స్ తీసుకొచ్చి ఒక 8,500 కోట్లలో దాంట్లో 5 మెడికల్ కాలేజెస్ని కంప్లీట్ చేసి, ఇంకా పులివెందుల, పాడేరు 2 పూర్తిగా కంప్లీట్ అయిపోతే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని కంప్లీట్ చేసి నిర్వహించకుండా వచ్చిన మెడికల్ కాలేజెస్కి ఎన్ఎంసీ 50 సీట్స్ పర్మిషన్ ఇస్తే కూడా నిర్వహించలేమో అని వెనక్కి రాసిన ఘనత ఈ కుటుంబ ప్రభుత్వంది. ఇంకొక 5,000 కోట్లు పెడితే ఈ మిగిలిన మెడికల్ కాలేజెస్ కూడా పూర్తి అయిపోతాయి, వాటిని ప్రజల్లోకి తీసుకొస్తాము, బీదా బిక్కి అందరూ ఎవరైతే కనుక డౌన్ ట్రాడెన్ పీపుల్ ఉంటారో వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది అన్న విధానం లేకుండా వాటిని పీపీపీ మోడ్లో ప్రైవేటీకరణ చేయడానికి ముందుకెళ్తున్న ఈ ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకిస్తూ మేమందరం కూడా ఈరోజు మా పార్టీ అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు
దళిత సంఘాలందరం కూడా ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మేమందరం కూడా దళిత నాయకులం అందరం కూడా మేము ఈ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికి కూడా సొసైటీలో డౌన్ ట్రాడన్ పీపుల్ ఎవరైతే ఎక్కువ శాతం ఇంకా ఎస్సీ ఎస్టీ పీపులే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఏదైనా ఒక ఆరోగ్యం బాగాలేనప్పుడు కార్పొరేట్ వైద్యానికి వాళ్ళు వెళ్ళలేరు. సో వాళ్ళందరికీ కూడా ఒక మెడికల్ కాలేజ్ అన్నది వస్తే సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ వస్తుంది. ఎప్పుడు ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, పీజీస్ అందరూ అందుబాటులో ఉంటారు. మెరుగైన వైద్యము మెడికల్ కళాశాల వస్తే ఆ చుట్టుపక్కల ఉండే ఏరియాస్ అందరికీ కూడా అందుతుంది. అది ప్రజలకు ఎప్పుడు ఒక గవర్నమెంట్ ఒక సర్వీస్ సెక్టర్లో చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ది. దాన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఎంతవరకు వాళ్లకు ప్రాఫిట్ ఉన్నంత వరకు వాళ్ళు చేస్తారు. ఆ తర్వాత ఎవరు బాధ్యత తీసుకుంటారు? సో ఇదొకటే కాకుండా ఒక పేద పిల్లలు వాళ్ళందరూ కూడా ఉన్నతమైన విద్యను అభ్యసించాలంటే ఈరోజు పీపీపీ మోడ్లో పోయినప్పుడు మనకి ఏ విధంగా ఆ సీట్లు వాళ్ళు అమ్ముకునే పరిస్థితి ఉంటుంది. మరి పేద పిల్లలు ఎలా చదవాలి? సో గవర్నమెంట్ డెఫినెట్గా వాళ్ళ డెసిషన్ వెనక్కి తీసుకునే వరకు మేమందరం వైసీపీ పార్టీలో ఎస్పెషల్లీ ఎస్సీసెల్ విభాగం నుంచి కూడా మేమందరం కూడా పోరాడతాం. ఈరోజు కడప జిల్లాలో మా ఎస్సీసెల్ అధ్యక్షులు వెంకటేశ్వర్లు అన్న ఆధ్వర్యంలో మేమందరం కూడా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఇది ఒకటే కాకుండా విజయవాడ నడిబొడ్డులో అంబేద్కర్ గారికి ఇచ్చిన గౌరవం మనమందరం కూడా చూస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి సార్ టైంలో అంత పెద్ద విగ్రహం, దేశంలోనే పెద్ద విగ్రహాన్ని పెట్టి అక్కడ ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ నిర్వహించేలాగా తీసుకొస్తే ఈరోజు దాన్ని కూడా ప్రైవేట్ వాళ్ళు నిర్వహించే విధంగా కార్యాచరణ తీసుకోవడము. యాక్చువల్గా ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ కూడా ఇంత నిరసన వెల్లువెత్తన వస్తున్నా కూడా టెండర్స్కి పిలవడము ఇవన్నీ కూడా మేము నిరసిస్తున్నాము. అంబేద్కర్ గారికి గౌరవం ఇవ్వాలా, అది అంతా కూడా గవర్నమెంటే నిర్వహించాలా. ప్రైవేట్ మెడికల్ కాలేజెస్, ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ని ప్రైవేటీకరణ మేము నిరసిస్తున్నాము. అది ఒకటే కాకుండా ఈ అన్ని విధాల దాడులు కూడా ఏదైతే దళితుల మీద జరుగుతున్నాయో, సోషల్ యాక్టివిస్ట్ మీద జరుగుతున్న దాడులు అన్నింటినీ కూడా మేము నిరసిస్తున్నాము. ఈరోజు మేము కడప జిల్లాలో దళిత సంఘంలో వైఎస్ఆర్సీపీ విభాగంలో దళిత సంఘ నాయకులు మేమందరం కూడా ఈ విషయాల మీద మేము పోరాటం చేస్తున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో ఆత్మరక్షణ కోసం తైక్వాండో ఎంతగానో తోడ్పడుతున్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని ప్రొద్దుటూరు డీఎస్పీ భావన తెలిపారు. ప్రొద్దుటూరు పట్టణంలో ఏర్పాటు చేసిన విన్టెక్ వండో అకాడమీని డీఎస్పీ భావన రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ తైక్వాండో మనకు కొరియా నుంచి వచ్చిందని, మన దేశంలో తైక్వాండోను అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రొద్దుటూరు పరిధిలో 300 మంది చిన్నారులు తైక్వాండో నేర్చుకోవడం చాలా సంతోషకరమన్నారు. పిల్లలందరూ ఈ క్రీడ ద్వారా ఒక ఉన్నతమైన స్థానంలోకి వచ్చి సీఎం చేతుల మీదుగా అవార్డులు అందుకోవాలని డీఎస్పీ భావన ఆకాంక్షించారు. ప్రొద్దుటూరులో మహిళల రక్షణ కోసం శక్తి టీం 24 గంటలు అందుబాటులో ఉందని, ఇబ్బందికర పరిస్థితుల్లో ప్రజలు పోలీస్ శాఖకు సమాచారం ఇవ్వాలని ఆమె కోరారు. శాంతి భద్రతలు, అసాంఘిక శక్తుల నిరోధానికి ప్రజలు కూడా తమ వంతుగా సహకరించాలని ఆమె పిలుపునిచ్చారు. ఆ చిన్నారుల యొక్క ఆ ఆత్మస్థైర్యం, వారి యొక్క సమయస్ఫూర్తి, వారి యొక్క ధైర్యం, వారి యొక్క సాహసము వేరే గారిని భాగ్యము ఓ ప్రకృతులు వారి చిన్న థ్యాంక్ యూ టు ద విన్ టైక్వాండో అకాడమీ ఇక్కడ నన్ను ఈరోజు పిలిచినందుకు. సో దీనిలో నేను స్పెసిఫిక్గా ఫ్యూ ఆఫ్ ద పాయింట్స్ చెప్పాలనుకుంటున్నా. టైక్వాండో అన్నది మనకి కొరియా సైడ్ నుంచి వచ్చిన స్పోర్ట్ అండ్ చాలామంది ఇండియాలో కూడా ఇంకా దీన్ని డెవలప్ చేస్తున్నారు డిఫరెంట్ స్టేట్స్లోని. ఐఎమ్ వెరీ హ్యాపీ టు నో దట్ ప్రొద్దుటూరులోని ఇలాంటి సబ్ డివిజన్లోని ఇలా పిల్లలు ఇంతమంది 200 people to 300 people నేర్చుకోవడం అన్నది చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఆల్సో ఇలాంటి స్పోర్ట్స్ అన్నవి మీకోసం మీరు ఎలాంటి స్పోర్ట్ అయినా కూడా దట్ ఈస్ ఫర్ యువర్ మైండ్ అండ్ స్టెబిలిటీ. సో నా పాయింట్ ఏంటంటే మీరందరూ నేర్చుకొని దీన్ని ఆచరించాలి ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో, నాట్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టడీస్ బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పోర్ట్స్ ఆల్సో. మీకు పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్లోని యూ హ్యావ్ ద కోటా. కాబట్టి మీరందరూ ఇంకా చిన్న చిన్న పిల్లలు. సో ద పేరెంట్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ కూడా సూచన ఏంటంటే కంటిన్యూ ద స్పోర్ట్
వాళ్ళకి ఫిజికల్లీ అండ్ మెంటలీ స్టెబిలిటీ ఉంటే దే కెన్ డూ ఎనీథింగ్ దే వాంట్ టు ఇన్ దర్ లైఫ్. అండ్ ఆల్సో థ్యాంక్ యూ టు ద అకాడమీ ఫర్ గివింగ్ అన్ ఆపర్చునిటీ. YVS స్కూల్లో రీసెంట్గా మనం 200 to 300 ఉమెన్కి ఆల్రెడీ సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్ పెట్టడం జరిగింది విత్ ద అకాడమీ. అండ్ మనం ఫ్యూచర్లో కూడా ఇలాంటి డిఫరెంట్ స్కూల్స్లోని అండ్ కాలేజెస్లో కూడా విత్ ద అకాడమీ పెట్టడం వీఆర్ ప్లానింగ్. సో దీనిలో భాగంగా ఐ హ్యావ్ టు టెల్ ఫ్యూ థింగ్స్ ఏంటంటే, ఇంక్లూడింగ్ మై ఫాదర్ ఈజ్ ఆల్సో డిస్ట్రిక్ట్ బాక్సర్ అండ్ మై సిస్టర్ ఈజ్ ఆల్సో బాక్సర్. సో ఐఎమ్ ద ఓన్లీ పర్సన్ స్టిల్ థింకింగ్ ఇలాంటిది చిన్నప్పుడే నేర్చుకుని ఉంటే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ బెటర్. బట్ మాకు అకాడమీలో ఇది నేర్పించారు. బట్ స్టిల్ ఐఎమ్ సో ప్రౌడ్ దట్ ఇంత చిన్న ఏజ్ నుంచి పేరెంట్స్ ఆర్ ఎంకరేజింగ్ టు కమ్ ఇన్ టు స్పోర్ట్స్. ఎందుకంటే ఇప్పుడు ఈ అవేర్నెస్ వస్తుంది కొత్త స్పోర్ట్స్ కోసం కూడా. ఇది ఒలింపిక్స్లో పెట్టారని కూడా చెప్పారు. అండ్ ఆల్సో ఇలాంటిది ఇన్ ఫ్యూచర్ మన ఇండియాకి కానీ మన స్టేట్కి కానీ మీరందరూ ఒక ప్రెస్టీజియస్ పొజిషన్లో రావాలని, అండ్ మీరందరూ సీఎం సార్ చేతుల మీదుగా మోర్ అవార్డ్స్ తీసుకోవాలని ఐఎమ్ విషింగ్ టు ద అకాడమీ ఆల్సో. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలలు చేపట్టిన ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు జై భీమ్ మాల మహాసేన ప్రతినిధి సంపత్ కుమార్ తెలిపారు. కడప నగరంలోని జై భీమ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 5 ఏళ్లుగా మాలల సంక్షేమానికి, వారి సమస్యల పరిష్కారానికి పోరాటాలు కొనసాగిస్తున్నామని, ఈ క్రమంలో తమ కార్యకలాపాలు మరింత విస్తృతం చేసేందుకు రాష్ట్ర స్థాయిలో నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశామన్నారు. మాల కులస్తులు నేడు కష్టపడి చదివి ఉన్నత స్థానాల్లో ఉండేందుకు కృషి చేస్తున్నారన్నారు. ముఖ్యంగా వైద్య విద్యను అభ్యసించాలనుకునే వారికి కూటమి సర్కార్ చర్యలు ఆందోళనకు గురి చేస్తున్నాయని తెలిపారు. ఇప్పటికే సాధారణ విద్య అందుబాటులో లేకుండా పోతున్న తరుణంలో వైద్య విద్య మరింత భారమైందన్నారు. ఇప్పటికైనా కూటమి సర్కార్ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ అంశాన్ని వెనక్కి తీసుకొని ప్రభుత్వం నిర్వహించాలన్నారు. అలాగే కూటమి ప్రభుత్వ హయాంలో మాలలపై దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయని, రాష్ట్రంలో మాలలపై దాడులు జరిగితే దానిపై పోరాటాలు చేసేందుకు జై భీమ్ సిద్ధంగా ఉంటుందని ఆయన తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వంపై మాలలకు తగిన రక్షణ కల్పించడంతో పాటు మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ చర్యలను ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జై భీమ్ సంస్థ ప్రతినిధులు ఇంకా మాల సంఘాల నాయకులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు ఈ పాత్రికేయ సమావేశం నిర్వహించడానికి గల కారణం ఏంటంటే, మా జై భీమ్ మాల మహాసేన ఆధ్వర్యంలో గత 5 సంవత్సరాల నుంచి మాలలకు జరుగుతున్న అన్యాయాలపైన మాలలకు అండగా ఉంటూ, మాలలకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, మాలలకు మేము అండగా ఉంటున్నాము అని జై భీమ్ మాల మహాసేన అన్ని విషయాల్లో ముందుండి ఈ 5 సంవత్సరాలు నడిపించాము. నిన్నటి దినము నూతన కార్యవర్గంతో ఇంకా రాష్ట్ర స్థాయిలో మాల మహాసేన సేవలు ముందుకు తీసుకెళ్లాలి అనే నిర్ణయంతో కొత్త కార్యవర్గాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యవర్గం ఆధ్వర్యంలో ఇక మీదట మొదటగా కడప నగరం నుంచి కూడా మాల మహాసేన కార్యక్రమాలన్నీ కూడా విస్తృతంగా జరుగుతాయి. ముఖ్యంగా ఈరోజు మా జై భీమ్ మాల మహాసేన ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం అనే దాన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే మా మాల కులంలో కానీ దళితులలో కానీ ఎక్కువ మంది పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళంతా కూడా ఉన్నత చదువులు చదవాలని చెప్పేసి ఎంతో ఆశతో చదువుల వైపు మొగ్గు చూపి చదువుకుంటున్నారు. ఎక్కడెక్కడో నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్లు ఇవన్నీ తీసుకొని ఎప్పుడెప్పుడు మెడికల్ కాలేజీలో చేరాలనే ఉద్దేశంతో సిద్ధపడి ఉండే ఈ సమయంలో మెడికల్ కాలేజీలన్నింటినీ పూర్తిగా ప్రైవేటీకరణ చేయడం వల్ల ఆ కార్పొరేట్ ఫీజులు అనేటివి మా దళితులు కానీ మా మాల కులస్తులు కానీ కట్టుకోవాలంటే చాలా కష్టం అవుతుంది. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం మాత్రం ఏం చెప్తుందంటే, మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడం వల్ల అభివృద్ధి అంటున్నారు. ఎక్కడ అభివృద్ధి జరుగుతుంది? ఒక ప్రైవేట్ కాలేజీలో ఈరోజు చదవాలంటేనే మా సాధారణంగా ఆ ఫీజులు భరించాలంటే ఎంతో కష్టంగా ఉంటుంది. అటువంటిది మెడికల్ చదువులు ప్రైవేటీకరణ చేస్తే సాధారణమైనటువంటి మాకు అవి అందుబాటులో ఉండవు. కాబట్టి ఈ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలి. దీని ద్వారా ఎక్కువగా కూడా మా దళితులు మా మాల కులస్తులు ఎక్కువ దీనిపైన నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి వీరికి ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాము, ప్రైవేటీకరణ అనే దానిని మెడికల్ కాలేజీల అంశాన్ని వెనక్కి తీసుకుని ప్రభుత్వమే మెడికల్ కాలేజీలు అన్నింటినీ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుని ఆ ప్రభుత్వ ఫలాలన్నింటినీ కూడా అందరికీ పంచే విధంగా నిర్ణయం తీసుకోవాలి. అలాగే ఈరోజు చూసినట్లయితే ఒకప్పుడు దళితుల మీద దాడులు జరిగేవి, కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కేవలం మాలలు అంటేనే వాళ్ళకు పడట్లేదు. మాలల మీద ఎక్కడ చూసినా కూడా విపరీతమైన దాడులు. సాక్షాత్తు మన ఉప ముఖ్యమంత్రి ఊర్లోనే మాలలపై దాడి జరిగి వాళ్ళను వెలివేస్తే ఇంతవరకు ఆయన నోరు కూడా విప్పని పరిస్థితి ఉంది. అటువంటి హక్కుల ప్రకారము మా మాలలకు
ప్రతి చోట రక్షణ కల్పించాలి. అలాగే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఖచ్చితంగా ఆపాలి. అలాగే మా దళిత బిడ్డలందరూ కూడా ఉన్నత చదువులు చదువుకోవడానికి దోహదపడాలని చెప్పేసి ఈ పత్రికేయ ముఖంగా అందరికీ తెలియజేస్తున్నాం. మొత్తం ఇప్పుడున్న ప్రభుత్వం మాలలకి ఎంత ద్రోహం చేస్తుందో దాన్ని ఎండగడతాము. దాని విషయంగా మేము ముందుకు పోతాము. ఒక విషయం మనము గుర్తు చేసుకోవాలి. మాల మహిళలు మాలల మీద, అందులో మాల మహిళల మీదనే దాడులు జరుగుతూ ఉన్నాయి. మొన్నటి రోజున ఇక్కడ కడపలో మేమేదో చేసుకున్నాము అని అన్నారు. అదే కడపలో జమ్మమడుగులో ఒక చిన్న పిల్ల ఇష్యూ జరిగినప్పుడు టీడీపీ కార్యకర్తనే పోయి మాట్లాడలేకపోయినారు. మీరు ఒక్కరు కూడా పోయి పరామర్శించలేకపోయినారు. అట్లే మాలల మీద పిఠాపురంలో, అంతేకాకుండా దళిత మహిళ అని చెప్పుకొని తిరిగి అనిత గారి మీద, అనిత గారు ఉన్నారు కదా, ఆమె ఒకసారి ఆలోచించుకోవాలి. ఆమె నియోజకవర్గంలోని పాయకరావుపేటలో దళితులకు ఎంత హీనంగా కొట్టారంటే అది కూడా మాలవాళ్ళనే వాళ్ళ మీదనే కొట్టారు. అంటే మాలవాళ్ళు అంటే కూటమి ప్రభుత్వానికి అంత జుగుప్సగా తయారయ్యారా? మాలలు అంటే వాళ్ళకి పడడం లేదా? అట్లాంటప్పుడు మాలల ఓట్లను ఎట్లా మీరు వినియోగించుకున్నారు? ఎస్సీ వర్గీకరణ మద్దతుగా ఒక్కరు కూడా బయటికి రాకుండా. కాబట్టి ఒక్కసారి అందరూ ఆలోచించండి. మాలలంతా ఒక్కసారి ఆలోచించి ఏమి దళితులు ఐక్యంగా ఉంటేనే ఏదైనా సాధించగలం. విభజించి అంటే అందరూ ఐకమత్యంగా ఉండగలిగితేనే ఏదైనా చేయగలం. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం పేద వర్గాల పక్షాన నిలబడుతూ వారికి ఎంతగానో ఉపయోగపడే కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను తీసుకురావడం జరిగిందని టీడీపీ మైనార్టీ నాయకులు జేకే ఖాదర్ బాషా, టీడీపీ ఇన్ఛార్జ్ షేక్ అమానుల్లాలు తెలిపారు. కడప నగరం 27వ డివిజన్లో గౌస్ నగర్లో స్థానిక ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులరెడ్డి సూచనల మేరకు రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం మంజూరు చేసిన నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ తక్కువ సమయంలో ప్రజలకు స్మార్ట్ కార్డులను తీసుకురావడం జరిగిందన్నారు. స్మార్ట్ రేషన్ కార్డులతో పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతుందని, ప్రజలు ఏ ప్రాంతంలో నివసిస్తున్నా తమ ప్రాంతంలోనే నిత్యావసర సరుకులు తీసుకునే వెసులుబాటు కలుగుతుందన్నారు. గత ప్రభుత్వ పెద్దలు రేషన్ కార్డుల ద్వారా తమ ప్రచారం నిర్వహించేందుకు ప్రాధాన్యత ఇచ్చిందని, గతంలో రేషన్ వాహనాల ద్వారా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవడాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి తిరిగి పాత విధానంలోనే రేషన్ దుకాణాల ద్వారా సరుకుల పంపిణీ చేపట్టారన్నారు. డబుల్ ఇంజన్ సర్కారు కోరుకుంటూ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని, ఇటు రాష్ట్రంలో అటు కడప నగరపాలక సంస్థలో ఒకే పార్టీ పాలన కొనసాగి నగరం మరింత అభివృద్ధి చెందే అవకాశాలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇచ్చిన హామీలకు కట్టుబడిన ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి పట్ల దుష్ప్రచారం తగదు. వైసీపీ నేతల తీరుపై టీడీపీ డివిజన్ ఇన్ఛార్జీల ఆగ్రహం. కూటమి సర్కార్ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడం దారుణం. చంద్రబాబు ప్రభుత్వ తీరుపై వైసీపీ నేతల నిరసనలు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఓట్ చోర్ గద్దీ చోర్ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి. సంతకాల సేకరణ ద్వారా పార్టీ నేతల పిలుపు. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.